మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు తిరుపతిరావు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కూడా అఘోరా అఘోరా అంటున్నారు. అసలు అఘోరా అంటే ఎవరు? అఘోరాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే మనతో పాటు పంతులు గారు ఉన్నారు. పంతులు గారిని అడిగి అఘోరాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పంతులు గారు. నమస్తే. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నట్లయితే అఘోరాలు బాగా ఫేమస్ అవుతున్నారు. అసలు ఈ అఘోరాలు అంటే నిజమేనా స్వామి? ఈశ్వరుని యొక్క ఒక అంశ, ఒక శిరస్సు అనుకోండి అఘోర. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్య. ఆ రుద్రుని యొక్క రూపమే ఈ అఘోరాలు. ఈ అఘోరాలకు వచ్చేసేసి హిమాలయాల్లో, ఋషికేశ్ అట్లాంటి ప్రదేశాల్లో వీళ్ళకు వచ్చేసేసి గుహలు ఉంటాయి. ఈ గుహల్లో వీళ్ళ యొక్క జీవనం అనేటువంటిది చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళు సూర్యోదయం సూర్యాస్తమయం అనేటువంటిది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఉదయాన్నే లేచారనుకోండి, లేవటం ఏదో ఒక తపస్సు అనేటువంటి తపస్సులో ఆ యొక్క శివనామస్మరణ, ఆ తపస్సులో లీనమై ఉంటారు. అట్లా ఇది చేసుకుంటూ ఎప్పుడో 20 రోజులకో నెల రోజులకో ఎప్పుడో ఏదో ఒక ఆహారం ఆ భగవంతుడే ఇస్తాడు. ఆహారం తీసుకుంటారు, మళ్ళీ ఇదైపోతారు. వాళ్ళు ఎవరికీ కనపడరు, ఎవరికి ఇది గారు. ఇప్పుడు మనం ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఆ గుహలోకి మనం చూసినా కానీ వాళ్ళు మనకు కనిపించరు అనమాట, అశరీరులు. వాళ్ళు చేసేటువంటి జీవన విధానం కూడా వస్త్రం అనేటువంటిది ఉండదు. వాళ్ళు తినటానికి ఈ పూట ఏమి తినాలా అనేటువంటి ఆలోచన ఉండదు. భగవంతుడిని ఏ రకంగా మనము దగ్గర అవుతామా, ఎప్పుడెప్పుడు దగ్గర అవుతామా, భగవంతుడిలో మనం ఎప్పుడు ఐక్యం అవుతామా, ఎప్పుడు ఆ భగవంతుడు మనకు కనిపిస్తాడా, ఆ ఈశ్వరుణ్ణి ఎప్పుడు చూడగలుగుతామా అనేటువంటి ఒక అఘోరమైనటువంటి శ్రమ ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు పౌడర్లు అనేటువంటివి తెలియదు. శ్మశానంలో ఉండేటువంటి బూడిదే అదే ఒంటికి పూసుకుంటారు, అదే ఇది అవుతుంటారు. దాంట్లోనే ఆనందాన్ని పొందుతారు. ఎంత మంచు అయినా వాళ్ళకి ఇది లేదు, ఎంత వేడైనా వాళ్ళకి ఇదేం లేదు. వాళ్ళకేమి తెలియదు. వాళ్ళ శరీరానికి మిగిలినటువంటి మానవ జన్మతోటి, మానవులతోటి కానీ ఈ యొక్క ప్రపంచంతో కానీ వాళ్ళకి ఎలాంటి సంబంధము ఉండదు. వాళ్ళు కాయ కనపడితే కాయ తింటారు, చెట్టు కనపడితే చెట్టు తింటారు. ఆకలి వేస్తే ఆకలి కూడా వేయదు. ఆ ఆకలి వేసినప్పుడు ఈ కనపడ్డదే పదార్థము ఆ ఈశ్వరుడు ఇచ్చాడు అని అనుకుంటారంతే. ఆ ఈశ్వరుడే ఈ పదార్థాన్ని ఇచ్చాడు, మనం తినాలి అని చెప్పి అనుకుంటారే కానీ ఇది తినచ్చునా తినకూడదా అనేటువంటి నియమము ఇది అనేటువంటిది వాళ్ళ దగ్గర ఏమీ ఉండదన్నమాట. స్నానము చేయటము ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు తెలియదు. పూర్తిగా ఆ భస్మ స్నానం, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకం వంధనాన్ మృత్యోర్మృక్షేమామృతాత్. ఈ త్రయంబక స్నానమే చేస్తూ ఉంటారు. ఎప్పుడు విభూది ఒంటికి ధరించేసేయటము, ఆ కపాలంలో భిక్షెత్తుకుంటారు. భిక్షెత్తుకున్నప్పుడు వాళ్ళకి ఉండేటువంటి నియమం ఏమిటి అని అంటే, ఈ రోజున వాళ్ళకి కావలసినటువంటి అంత భిక్ష తెచ్చుకుంటారు, తింటారు, పక్కన పెట్టేసేస్తారు. ఇది రేపటికి దాచుకోవాలి అనేటువంటిది ఇది ఉండదు. ఆ రకంగా దాయను కూడా దాయరు. పోయిన ఇంటికి మరలా వెళ్ళరు. భిక్ష ఎత్తుకొని ఈరోజు మీ ఇంటికి వచ్చారనుకోండి, రేపు మళ్ళీ మీ ఇంటికి రారు. రేపు ఇంకెక్కడికో వెళ్తారు, అక్కడ తింటారు, ఆ పెట్టిన వరకే తింటారు, ఇంకా వెళ్ళిపోతారు. అదే రకంగా వాళ్ళ యొక్క జీవనం గడుస్తుందే కానీ వాళ్ళకి ఇది తినాలి, ఇది దాచిపెట్టుకోవాలి, రేపేమిటా అనేటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా నిరంతరము సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఒక్క భగవన్నామస్మరణ, ఆ ఈశ్వరుని వాళ్ళు చూసుకుంటూ దాంట్లో తన్మయత్వం చెందటం తప్పితే ఇంకొక ఆలోచన, ఇంకొక వ్యవహారం అనేటువంటిది ఏమీ ఉండదన్నమాట. ఆ స్వామివారి రుద్రాక్షలు ధరించటము, ఆ భస్మాన్ని పూసుకోవటము, వాళ్లే రుద్రుడుగా, ఎట్లా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన, వాళ్ళ యొక్క దేహమే దేవాలయం, దాంట్లో ఉండేటువంటి యొక్క అంతరాత్మ, ఈ మనస్సే ఆ భగవంతుడుగా భావించేసేసి వాళ్ళకి వాళ్లే పూజ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆ విధమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ అఘోరాలు. పచ్చి మాంసం తింటూ ఉంటారంట, నిజమైన స్వామిని? ఇవి అంతా కూడా అభూత కల్పన. ఇందాక నేను చెప్పానే, అది అంతా కూడా ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా తింటున్నట్టు చేసినట్టు ఉన్నటువంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కూడా అభూత కల్పనలే. కానీ
ఈ పచ్చి మాంసం తింటారు, ఇంకోటి తింటారు అనేటువంటిది ఇది అట్లా పక్కన పెట్టేసేస్తే వాళ్ళు భగవంతుడు ఏది ఇస్తే అది తింటున్నాం అనేటువంటిది వాళ్ళ భావన. ఏది తిన్నా కానీ ఆ ఈశ్వరుడే మాకు ఇచ్చినటువంటి ప్రసాదము, ఇది ఆ ఈశ్వరుడే ఇచ్చాడు అనేటువంటిది ఆ భావనతోటే వాళ్ళ యొక్క జీవనాన్ని గడుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినట్లయితే రీసెంట్గా ఒక అఘోరి అయితే బాగా ఫేమస్ అయిపోయింది, వైరల్ అయిపోయింది. ఈ అఘోరి కావాలని ఏమైనా సోషల్ మీడియాలోకి వస్తున్నారా, లేకపోతే అసలు తెలియకుండా ఏమైనా వచ్చారా, లేకపోతే అసలు ఇది నిజమేనా అఘోరి అనేవాళ్ళు? ఇంకొకటి ఈ అఘోరీలు అనేనంటే అఘోరీలు అనేటువంటి వాళ్ళు వాళ్ళ హావభావాలు వాళ్ళ ఇది అనేటువంటిది వేరుగా ఉంటుంది. మనకి సోషల్ మీడియాలోకి వచ్చేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు ఒక అట్రాక్షన్, ఫేమస్ అవ్వాలని వస్తున్నారు. ఫేమస్ అవ్వడానికో లేకపోతే ఇంకొక వ్యాపారానికో ఇంకో దానికో దేనికో దానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా మేము అఘోరాలము అది ఇది అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వేషం వచ్చేసేసి ఆ రకమైనటువంటి వేషాలతోటి ఆ రకమైన అనుకరణలతోటి చేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నిజమైనటువంటి అఘోరాలు వాళ్ళు సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వరు, మన మానవులతోటి సత్సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళ హావభావాలు వాళ్ళ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఆ భగవంతుడి మీదనే నిమగ్నమై ఉంటాయి. మనం ఒకవేళ వాళ్ళని తాకినా కానీ వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇది ఉండదు. వాళ్ళు భగవన్నామస్మరణే వాళ్ళ యొక్క మంత్రం వాళ్ళ జపమే వాళ్ళ ఇదే ఉంటుంది. కానీ ఎవరిని గురించి కూడా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి ఏమైనా శక్తులు అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి స్వామి? శక్తులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇప్పుడు శక్తులు అనేటువంటివి లేకపోతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ నాగసాధువుల్ని అఘోరాలని వెళ్ళి ఇప్పుడు మనం పుష్కరకాలంలోనే చూస్తున్నాం. ఈ పుష్కరాల్లో అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ బస్సులో ఉన్న టికెట్ కొన్నట్టు కనపడ్డదా? ఏ ట్రైన్లో టికెట్ కొన్నట్టుందా? ఏదైనా విమానంలో ఎక్కినట్టు ఏమైనా కనపడ్డదా? లేకపోతే మన కారులో లేదా ఎవరి కారులో వచ్చినట్టున్నదా? ఎక్కడా లేకుండా వీళ్ళు వచ్చారు అని అంటే వీళ్ళకి అతీతమైనటువంటి శక్తి ఏదైనా ఉంటేనే కదా వీళ్ళు వచ్చేది. ఆ అతీతమైనటువంటి శక్తి ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఆ హిమాలయాల్లో ఉండగలుగుతున్నారు. ఆ హిమాలయాల్లో ఉండగలుగుతున్నారంటే నువ్వు నేను ఉండగలుగుతామా? ఇప్పుడు -డిగ్రీలు ఉంటాయి గడ్డలు, ఆ గడ్డల్లో ఉన్నారు అని అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి జీవనంలో ఉంటే వాళ్ళు ఉండగలుగుతున్నారు? అది వాళ్ళకి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. వాళ్ళు పూర్తిగా కూడా ఆ భగవంతుల్లో లీనమైపోయి ఉంటారన్నమాట. విన్నారు కదా, మన పంతులు గారు అయితే అఘోరాల గురించి అయితే చాలా స్పష్టంగా అయితే వివరించడం జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ. కెమెరామెన్ సాయినాథ్తో మీ తిరుగుతున్నారు.